హై వ్యూస్. ఈరోజు థండేల్ మూవీకి సంబంధించి 6 రోజుల కలెక్షన్ అని చెప్పేసి నిన్నటి వరకు ఇచ్చారు. 86 కోట్లు. ఈరోజు 7వ రోజు. ఐఎమ్ షూర్ రేపు 90 కోట్లు దాటేస్తుంది. అంటే ఈ రోజుకి 1 వీక్ అయింది. రేపు ఫ్రైడే. పెద్ద పెద్ద మూవీలు కూడా నాకు తెలిసి అంత ఏమి లేవు. లైలా ఒకటి ఉన్నట్టుంది. దెన్ అయినా సరే అల్లు అరవింద్ గారి సినిమా కాబట్టి, బన్నీవా సినిమా కాబట్టి ఇది ప్రస్తుతం థియేటర్లు గట్టిగానే ఉంటాయి. ఈజీగా 100 కోట్లు దాటేసింది. ట్రైలర్ పడ్డప్పుడే అల్లు అరవింద్ ఈ సినిమాకి సంబంధించి ఆయన ఒపీనియన్స్ చెప్పినప్పుడు మనం మాట్లాడుకున్నాం. రాగ చైతన్య కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ ఇది అయింది అని. ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. 6 రోజుల్లో 86 కోట్లు, 7 రోజుల్లో ఈజీగా 90 కోట్లు దాటినట్టు రేపు మనం ఫిగర్ చూస్తాం. ఇప్పుడు వీడియోకి ఇంటెన్షన్ ఏంటంటే, ఇంత బాగా కలెక్షన్స్ వచ్చి నాగ చైతన్య కెరీర్లో ద బెస్ట్ అని చెప్పేసి అంతా మాట్లాడుతుంటే పాపం అండి, సాయి పల్లవి వల్ల వచ్చాను కొంతమంది, డైరెక్టర్ చందు మొండెటి వల్ల వచ్చాను కొంతమంది, స్టోరీ ఏ బాబా సినిమాలో మొత్తం రియల్ లైఫ్ స్టోరీ అని చెప్పేసి ఇంకొంతమంది. నాగ చైతన్య యాక్టింగ్ బాగా చేశాడే బాబు, అండ్ నాగ చైతన్య కెరీర్లో ద బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడే బాబు అని చెప్పి నాలంటూలు మాట్లాడుతుంటే అసలు ససివర్ ఒప్పుకోవట్లా. సీరియస్లీ ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు చెప్తుంది నాగ చైతన్య ఉన్నటువంటి నటుడిని చూసామని. అండ్ సాయిపల్ ఆబ్వియస్లీ ద బెస్ట్. రీసెంట్ టైమ్స్లో ఆమెకు సంబంధించేసి మన తెలుగులో విరాట పర్వం అనే సినిమా ఆదతుంకుంటే దోస్తే పని అయిపోయింది అదే లేదని అన్నారు. అమరన్ కానీ ఇప్పుడు ఇది కానీ అండ్ రాను రోజుల్లో ఉన్నటువంటి మరికొన్ని సినిమాల్లో కానీ చూసుకుంటూ ఉంటే సాయి పల్లవి ఉంది అంటే, యాక్టింగ్కి అద్భుతమైన స్కోప్ ఉంది అంటే ఇరగదీసిద్ది అని ప్రూవ్ చేస్తుంది. దానివల్ల కలెక్షన్స్ చూస్తున్నాయని చెప్పేసి మరొకసారి ప్రూవ్ అయింది. అండ్ నాగ చైతన్య విషయంలో మాత్రం సమంత నాగ చైతన్య విషయంలో చాలాసార్లు మాట్లాడింది, అది వేరు. బట్ యాక్టింగ్ పరంగా నేను మొన్న కూడా అన్నాను, నాగేశ్వర గారి తర్వాత నాకు అంత బెస్ట్ యాక్టింగ్ అంటే అక్కినేని ఫ్యామిలీలో నాకు నాగ చైతన్య కనిపిస్తాడు. ఎస్, నాగార్జున గారు శ్రీరామదాసులో కావచ్చు, అన్నమయ్యలో కావచ్చు అద్భుతంగా నటించారు, నేను కాదనట్ల. బట్ ఓవరాల్గా అన్నప్పుడు అక్కినేని గారి ఫ్యామిలీలో మన నాగేశ్వర గారి తర్వాత నాకు అంత బెస్ట్ అంటే నాకు నాగ చైతన్య అనిపిస్తాడు యాక్టింగ్ పరంగా.